హలో అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే ఏం బాలేను అసలు ఈ వీడియోలో. ఎందుకు ఇట్లా అన్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తది. థంబ్‌నెయిల్ చూసిర్రు కదా, మా ఆయనను వదిలేసి వెళ్తున్నా అని. సో వదిలేసి వెళ్తున్నా అంటే ఏదో అనుకోకండి, నేను ఈ వీడియోలో చెప్తా, చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియోకైతే మస్తు గుండె భారంగా బాధగానే ఇస్తున్నా వాయిస్ ఓవర్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. అసలు ఈ వీడియో షూట్ చేస్తాను అనుకోలేదు, సడన్గా రేపు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఇంకా మళ్ళీ ఫుల్ వీడియోస్ వస్తాయో రావో మళ్ళీ వచ్చేసరికని ఈ వీడియో అయితే ఇప్పటికిప్పుడే షూట్ చేస్తున్నా. వీడియోకి ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది ఏం లేదు. నార్మల్గా నేను వ్లాగ్స్ తీసేటప్పుడు మార్నింగ్ వ్లాగ్ ఏమో ఊడవడం, చల్లడం, ముగ్గు పెట్టడం అట్లా స్టార్ట్ చేస్తా కదా, దీనికైతే అట్లా ఏం లేదు, మీరు ఏమనుకోకండి. సడన్గా గుర్తుకొచ్చి షూట్ చేస్తున్నా. ఇప్పటికిప్పుడే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నా. మళ్ళీ టైం ఉంటుందో ఉండదో ఇంటికి వెళ్తున్నా కదా అని. సో ఇంటికైతే రాఖీ కదా ఇప్పుడు, అందుకే వెళ్తున్నా. గుండె మొత్తం బరువు అవుతుంది, అసలు మస్తు ఏడుపు వస్తుంది, కాలు చేతులు ఆడట్లేవు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. తర్వాత ఏమవుతుందో, మళ్ళీ ఎక్కడ ఉంటామో అని ఇదే రందవుతుంది. అసలు నువ్వు చెప్పేది మాకు ఒక్క ముచ్చట కూడా అర్థం కాలే అని అనుకుంటారు. మేమైతే రూమ్ షిఫ్ట్ అవుతున్నాము, అదే నాకైతే మస్తు రందవుతుంది. ఇట్లా కళ్ళ నుంచి నీళ్ళు ఉరికొస్తానే కానీ ఆపుకొని మరి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అంత బాధ అవుతుంది. ఎందుకు అంతకంటే మంచి రూమ్స్ దొరుకుతాయి కదా అని అనుకుంటారు. నిజంగానే అంతకంటే మంచి రూమ్సే దొరుకుతాయి, కానీ ఇప్పుడు ఈ మంత్లో ఎందుకో చాలా తిరిగినాం. అసలు మొత్తం మా చుట్టుపక్కల ఏరియా, పక్క ఏరియాలో ఒక 4-5 ఏరియాస్ మొత్తం తిరిగినాము. అయినా కూడా ఒక్క రూమ్ కూడా సరిగ్గా లేదు. అసలు మేము ఇక పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఓపెన్ ప్లేస్లు ఉన్నాం కాబట్టి ఇంకెక్కడ మాకు అసలు నచ్చట్లేదు. ఎక్కడ వెంటిలేషన్ లేదు. అసలు ఎంత మార్నింగ్ అన్నం తినకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెతుకుతూనే ఉన్నాం, అస్సలు దొరకలేదు సరిగ్గా. అసలు రూమ్ షిఫ్ట్ ఎందుకు అవుతున్నామంటే మాకు ఇక్కడ బాగానే ఉంది, మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అసలు మంచిగా బెడ్స్ పట్టినాయి, మంచిగా హాల్ పెద్దగా ఉంది, బెడ్రూమ్ పెద్దగా ఉంది, మాకు సరిపడా మేము ఇద్దరం మంచిగానే ఉంది. మాకు బయట ఓపెన్ ప్లేస్, నాకు ఇంకా చెట్లు పెట్టుకోవడం అంటే మస్తు ఇష్టం, ఓపెన్ ప్లేస్ ఉంది, అన్నీ ఓకే. మేము వాటర్ రాకపోయినా అడ్జస్ట్ అయినాం, దేనికైనా అడ్జస్ట్ అయినాము, అడ్జస్ట్ అవుతూనే ఉంటాం కూడా. కానీ ఒక ఇష్యూ ఉంది, అదేంటంటే చాలామంది కాలేజ్ చెప్పిన మా ఇష్యూకి ఈవినింగ్ టు నైట్ ఉంటుంది వర్క్, 3 to 11. సో అతను వచ్చే వరకు 11:30, అప్పుడప్పుడు మంత్ ఎండ్కి 12 అట్లా అవుతూనే ఉంటుంది. ఇంకా హైదరాబాద్లో జాబ్స్ చేయడం అంటే ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ ఉంటూనే ఉంటాయి, రొటేషనల్ ఉంటూనే ఉంటాయి. కానీ మా ఆయనది ఓన్లీ ఈవినింగ్ టు నైటే ఉంటుంది, అది ఎప్పటికి అట్లనే ఉంటుంది డ్యూటీ. ఆ టైంకి అయితే నీకేంటి ప్రాబ్లం, రూమ్ ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పినా, మాకైతే కింద గేట్ వేస్తున్నారు 10 వరకే. ఇంకా మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు అస్సలు ఎక్స్క్యూజ్ చేయట్లేదు. వాళ్ళకి టెంట్ హౌస్ సామాన్ ఉంది కింద, హెల్త్ బాగాలేదు, అసలు ఆమె రాలేదు అని చెప్పినా కూడా అసలు ఇక వాళ్ళు ఎక్స్క్యూజ్ అయితే వేయలేదు, ఒక్కరోజు కూడా వేయకుండా లేరు. ఇన్ కేస్ ఫ్యూచర్లో దిగలేని సిచ్యువేషన్ వచ్చినా కూడా మనకి వాళ్ళు వేయకుండా ఉండరు. ఇంకా అదే అర్థమైపోయింది మాకు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అయినా కూడా నేనే వేసి నేనే తీసుకునేదాన్ని 10 లోపే. కానీ మాది 3rd ఫ్లోర్ అయినా కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయట్లేదు. ఏముంది 2 నిమిషాల పని, దిగి తీసుకోవచ్చు కదా అంటున్నారు. చెప్పడం ఈజీగానే ఉంటుంది, ఏదైనా చేయడమే కష్టం. ప్రతిరోజు రావాలంటే ఎవరు రాలేరు కదా. మళ్ళీ ఆ టైంకి 3rd ఫ్లోర్ మెట్లు ఎక్కి దిగడానికే నాకు అసలు నరాలన్నీ మొత్తం ఈడ్చుకొచ్చినట్టు అయిపోతాయి. సో ఉన్న నిద్ర కూడా పోతుంది, ఇంకా నిద్ర పట్టదు. యాక్చువల్గా నేను మా ఇష్ట వచ్చే వరకు నిద్ర పోను, నాకు నిద్ర కూడా పట్టదు, కొంచెం భయంగా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి సడన్గా నిద్ర పోతే ఆ నిద్రలో పోయి గేట్ తీస్తే ఇంకా మా ఇష్యూ కూడా బాధ అనిపించింది. ఈ టైంకి నా కోసం ఎంత ఇబ్బంది పడుతుంది పాపం అని అనుకొని ఇంకా రూమ్ షిఫ్ట్ అవుదామని అన్నాడు. నేను కూడా ఎప్పటినుంచో అంటున్నా, గేట్ వేయకుండా ఉంటే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం, ఎందుకు రోజు ఇది కుదరదు కదా మనకి అని. సరే అన్నాడు. అందుకే ఈ సామాన్లన్నీ అయితే చదువుతున్నా. కానీ ఎందుకో మా దురదృష్టమో మరి ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మాకు దగ్గరలో అయితే అస్సలు రూమ్స్ దొరకట్లేదు, అంత స్లమ్ ఏరియా లాగా ఉన్నాయి. అందులోనేమో మాకు నచ్చట్లేదు. దొరుకుతాయి వెతుకుతాయి, కానీ ఇప్పుడు ఇంకో 5 days ఉంది కదా. మేము అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి ఫస్ట్ వరకు అన్నట్టు మా రూమ్ రెంట్ కట్టడం 31st ఖాళీ చేయమని అన్నారు. సో అందుకే ఇక 31st వరకు వెతకాలి. కొందరు లాస్ట్ 2-3 daysలలో కూడా టూలెట్ పెడతారు కదా, సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంకా బాధ నాకేంటంటే ఇప్పుడు నేను రాఖీ కాబట్టి ఇంటికి వెళ్తున్నా. ఈ 2-3 days యశు, నేను, మా తమ్ముడు ముగ్గురం తిరిగినా కూడా అస్సలు నచ్చలేదు. ఇంకా నేను ఇంటికి వెళ్తే ఆయన ఒక్కడ తిరుగుతాడా పాపం అనిపిస్తుంది. ఇక మంత్ ఎండ్లో ఈసారి మొత్తం పండుగ సీజనే కాబట్టి అసలు అందరి ఇంట్లో చుట్టాలు ఉంటారు, ఆయన వెళ్ళడానికి ఇబ్బంది పడతాడు. ఇంకా మళ్ళా తిరిగి ఓపిక నశించింది. ఇప్పటికే 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇక ఓపిక నశించి ఒకవేళ ఏదో ఒకటి ఫిక్స్ అయిదామంటే అది నాకు నచ్చకపోతే ఇంకా బాధ అవుతుంది. ఒక్కడు ఎట్లా షిఫ్ట్ చేసుకుంటాడో సామాన్ అంతా అని అట్లా బాధ అనిపిస్తుంది.
అనిపిస్తుంది. నేనుంటేనేమో మనకు కావాల్సిన సామాన్ మొత్తం ఒక దాంట్లో మంచిగా ప్రాపర్గా పెట్టి ఏది మిస్ కాకుండా తీసుకుపోతాం. ఇంకా అబ్బాయిలది ఎట్లా ఉంటుంది, నాకు అదే టెన్షన్ అవుతుంది అసలు. నేను ఇంటికి వెళ్ళి 1 డేలో వద్దామంటే రాఖీ ఫెస్టివల్కి ఎట్లుంటారో జనం మీ అందరికీ తెలుసు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే పోక పోతున్నా. అట్లా పోయి ఇట్లా వస్తే వాళ్ళకు బాధే, నాకు బాధే. అంతేం మంచిగా ఉండదు. అందుకే నాకు అసలు అటు ఆలోచించలేక పిచ్చిలేస్తుంది. కానీ ఇప్పుడు రూమ్ ఎట్లా దొరుకుతుందా అని అట్లా భయం అవుతుంది. ఎందుకంటే మనకి మళ్ళీ చేంజ్ అయ్యేటట్టు ఉండద్దు. ఒక 2-3 సంవత్సరాలన్న ఒక దాంట్లో ఉండేటట్టు ఉండాలి. నాకు ఆ రూమ్స్ అన్ని చూస్తుంటే ఒక్కటే అనిపించింది, అబ్బాయి సిటీలా కనీసం ఒక్క రూమ్ అన్నా లేదంటే రేకుల షెడ్ అయినా మంచిగా, కానీ మనకంటూ ఒక సొంత ప్లేస్, సొంత ఇల్లు ఉండాలి. మంది ఇళ్ళల్లో ఉంటే ఏముంది, వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. వాళ్ళు ఏది చెప్తే చేయాలి. పని మనుషులు లెక్క మనం గంతే. అందరూ ఓనర్స్ అట్లా ఉంటారని కాదు, కానీ అట్లనే అనిపిస్తుంది వేరే వాళ్ళది కదా అని. మన సొంతం అనే ప్లేస్ దగ్గర వచ్చినంత ఫ్రీడమ్ ఎక్కడ రాదు కదా. అసలు దేవుడు ఒక కన్ను మాదికి చూసి ఒక ఇల్లు అయ్యేటట్టు చేస్తే బాగుండు అన్నంత ఆశ పుట్టింది. కానీ మన మిడిల్ క్లాస్కి అంత సీన్ లేదులే. పాపం మహేష్ ఆయనకు నచ్చిన కాడ నాకు నచ్చలేదు, నాకు నచ్చిన కాడ ఆయనకు నచ్చలేదు. నా కోసమే ఫుల్ నాకు ఇబ్బంది అవుతుందని అన్ని ఏరియాలు తిరిగిండు. కుక్కలాగా తిరిగినాం మేమైతే. అసలు ఎంత బాధపడ్డానికి ఈ రూమ్తో మాకేం అటాచ్మెంట్ లేదు, మాకేం కలిసి రాలేదు. కానీ ఎందుకో ఆయన నా కోసం ఇబ్బంది పడుతున్నాడు అనే బాధ ఎక్కువైతుంది. మళ్ళీ ప్రాపర్గా లేవు, మాకు ఇప్పుడు దొరకట్లేవు అని అంత బాధ అవుతుంది. ఏమో ఇంత బాధపడి మంచిది దొరుకుతుందేమో అని ఆశ అయితే చాలా ఉంది నాకు. కానీ నేనేమో ఇంటికి వెళ్తున్నా. వచ్చేసరికి ఏ రూమ్ చూస్తాడో, ఎట్లా అవుతుందో, మళ్ళీ వచ్చినాక ఎట్లుంటారో, పక్కన వాళ్ళు ఎట్లుంటారో, వాళ్ళతో ఎట్లున్నా బాధే ఉంటుంది. అది భయం అవుతుంది. ఇక్కడనైతే మాకు ఏ టెన్షన్ లేదు. మా ఓనర్ వాళ్ళు మా జోలికి రారు, మేము వాళ్ళ జోలికి కోరము. కింద అక్క వాళ్ళు కూడా బాగానే మాట్లాడతారు. ఇంకా మేము పైన పెంట్ హౌస్ అంతే. 3 ఫ్యామిలీలతో మంచిగా ఆరామ్స్ ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అదొక గేట్ మాత్రమే. 2 నిమిషాల పని ఏముంది వచ్చి తీసుకోండి అని అంటున్నారు. కానీ ప్రతిరోజు అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఇన్ కేస్ ఫ్యూచర్లో బై మిస్టేక్లో మనం దిగలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేయకుండా ఉంటారా, వేస్తారు. అప్పుడు ఎట్లుంటుంది, అప్పుడు మనకే కదా ప్రాబ్లం. అందుకే ఇంకా ఫిక్స్ అయిపోయినాం. ఇంకా నేనైతే 26కి ఇంటికి వెళ్తున్నా. ఇది 27కి అప్లోడ్ అవుతుంది కావచ్చు వీడియో. కానీ సో ఇంకా మళ్ళీ నేను వచ్చేసరికి ఎట్లా వేరే రూమ్లోనే ఉంటాం. అందుకే కొన్ని షిఫ్ట్ అయితే కొన్ని కావు బాయ్స్ వచ్చినప్పుడు. అందుకే ఇంకా నా చీరలు, డ్రెస్సులు అన్నీ ఒక బ్యాగ్లో పెడుతున్నా. నేను ఉంటేనేమో అన్నీ మంచిగా ప్రాపర్గా సదిరి పెట్టుకుంటా, ఒక్కటి కూడా మిస్ కాకుండా తీసుకుపోదును. కానీ ఇదే టైంకి రాఖీ రావడం ప్లస్ నేను దగ్గర ఉంటేనేమో ఒక్క రోజులో పోయొద్దును, మనదేమో గంత దూరం అయ్యా. మళ్ళీ చాలా రోజులు అవుతుంది పోక. అదే అసలు అటు ఇటు టెన్షన్ ఉంది. ఇక నాతో అయిన వరకు అయితే అన్నీ సదిరి పెడుతున్నా. ఇక ఏమన్నా ఉంటే వీడియో కాల్ చేసి లేదంటే ఒక్కొక్కటి సామాన్ చెప్పుకుంటా మెల్లగా షిఫ్ట్ చేయించుకోవాలి గంతే. కానీ నాకు ఒకటే బాధ, మళ్ళీ వచ్చేసరికి వేరే కాడికి పోతామా. ఈ వీడియో అయితే లాస్ట్ అనుకుంటా ఈ రూమ్లో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన ఇల్లు అయితే మనం ఉంటాం, వేరేటోళ్ళు ఇల్లు అన్నప్పుడు ఎప్పటికున్నా పోవాల్సిందే కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నా అని. కానీ నాకు రూమ్ వదిలిపెట్టిపోతున్నా బాధ లేదు. అంత తిరిగి ఉన్నాం కదా, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ నేను ఒక్కదాన్ని పోతే యశ్వంత్ ఒక్కడు ఇబ్బంది పడతాడు. మళ్ళీ ఎట్లాంటి రూమ్ దొరుకుతుందో. ఇంకా మొగోళ్ళకి మనం చూసినంత అన్నీ చూడలేరు కదా. వాళ్ళకి మనమేమో వాష్రూమ్ సరిగ్గా ఉందా, పక్కన వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటిది అన్నీ చూసుకుంటాం. కానీ వాళ్ళు అట్లా చూసుకోలేరు కదా. నాకు అది టెన్షన్ అవుతుంది. ఇక ఏం లేదు, అంత దేవుని మీద భారం వేయాలి. ఎట్లాంటి రూమ్ దొరికినాయి అడ్జస్ట్ కావాలి. కానీ మనకు ఇక ఫ్రీగా లేకపోతే ప్రతిదానికి చిన్నగా నువ్వే చూసినావు రూము బాగాలేదు అని మా ఇద్దరికి చిన్న గొడవ అట్లా అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తాం, ఏం లేదు, చేసేది ఏం లేదు, సప్పుడేకి ఉండడే. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, ఇంతసేపు ఏమో వాయిస్ మస్తు డల్గా ఏడ్చుకుంటూ ఇచ్చినా, ఇంక ఇప్పుడేమో సంబరంగా ఇస్తున్నా. ఎందుకంటే మా యశ్ వచ్చిండు. యశ్ వస్తే కొంచెం ధైర్యం అనేది ఉంటుంది. ఎవరికైనా కొంచెం మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే ధైర్యం ఉంటుంది కదా. ఇవాళ ఎగ్జాక్ట్లీ 10:20కే వచ్చిండు. అయినా కూడా లాకేసే ఉంది. అబ్బా అనుకున్నాం మేము. మా యశ్ నీ కిందికి వెళ్ళిన వెంటనే అన్నాడు, ఇంకా రేపు ఇంటికి వెళ్తున్నా కాబట్టి డస్ట్బిన్ పడేసి అన్నీ సదిరిపోతాయి. ఇంకా మళ్ళీ ఆయన డస్ట్బిన్ దిక్కు చూడడు కదా అని డస్ట్బిన్ తీసుకుపోయినా. నేను గిట్ల కిందికి పోయినా లేదో గేట్ వేసే ఉందా అంటాడు. అవును అని అన్న. ఇంకా లాభం లేదని అనుకున్నాడు ఇక. ఎందుకంటే ఇంత తొందర ఇప్పుడు లేట్ అయిందంటే అది వేరు, వేసిరంటే అది ఒక లెక్క అనుకో. ఇంత తొందర వచ్చినా కూడా వేసిరంటే ఇంకా ఎట్లా అనిపిస్తుంది. ఇక ఏదేమైనా మంచిది. ఒకవేళ వచ్చేసరికి షిఫ్ట్ అయితేనేమో అవుతాడు. ఈ షిఫ్ట్ అయితే మాత్రం ఇబ్బంది లేకుంటే బ్యాగ్స్ తీసుకోవచ్చు. బట్టలు అన్నీ ఒక్కొక్కసారి ముళ్ళ తీసుకోపోకుండా బ్యాగ్స్ తీసుకుపోయి ఆడ వారెత్తే నేను వచ్చినాక మళ్ళీ చదువుకుంటా అని అన్ని చదువుతున్నా. నేనే
నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ మంచి రూమ్ దొరకకపోతే ఇక్కడనే ఇంకో 1 మంత్ ఉండి ఈ 1 మంత్ లోపు మంచి రూమ్ వెతికి అడ్వాన్స్గా కట్టితే పోని పైసలు ఇక్కడ ఇది ఉంటుంది ఇంకా వేరే కాడ కూడా అది ఆపుకో వస్తుంది కదా ఇల్లు అనేసి అనుకుంటున్నా. కానీ ఏమవుతుందో వీళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు ఉంటా అంటే మళ్ళీ ఏమంటారో. ఆ ముచ్చట మా ఇష్టం అని చెప్తా అంటున్నాడు కదా, ఒకసారి వెళ్ళిపోతామన్నాక ఇంకా మళ్ళీ బతిలాడుకుందామా నాకు నచ్చదు అని అంటున్నాడు. అయినా కూడా ఇంత తొందర వచ్చిన లాగేసిరంటే నీకు అర్థమైతే లేదా అమ్ములు, ఎందుకు ఇంకా పోదాంలే అని అంటాడు. సరేలే నీ ఇష్టం అని చప్పుడేకున్నా. ఇక రేపైతే పొద్దున్నే 4 గంటలకే బయలుదేరుతున్నాం. మా చిన్నోడు నేను మాదే బండి తీసుకొని వెళ్తున్నాం. ఇక వాడు పొద్దుగాలనే 4 గంటలకే లేవక్క నేను ఫోన్ చేస్తా అల్లారం పెట్టుకో అని చెప్పిండు. అట్లా స్టార్ట్ అయితేనే ట్రాఫిక్ స్టార్ట్ కాక ముందుకు సిటీ దాటుతాం. సిటీ దాటిందంటే ఇంకొకటే హైవే కరీంనగర్ దాకా పోవచ్చు. ఇంకా అందుకే ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం సదిరినా, ఇంకా బోళ్ళు కూడా దోమినా. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మేము తిని మళ్ళీ దోమి పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఆయన దోముకోలేడు, పాపం ఇబ్బంది అవుతుందని అన్ని క్లీన్ చేసి పెట్టిపోతాం. ఊరైతే బెండకాయ టమాటా ఉంది, వీలుంటే రేపు మార్నింగ్ రైస్ నానబెట్టిపోతా. లేచినాకనైతే ఇంకా ఆయననే తింటాడు. కానీ ఇక లేచి తినేసరికి 11, 12 అవుతుంది. ఆ టైం వరకు ఇక తింటాడో తెలియదు. మధ్యాహ్నం ఒకసారి తింటాడు, సాయంత్రం మళ్ళీ వచ్చినాక ఇక 10:30, 11 అవుతుంది అప్పుడు తినేసరికి కూడా. ఇక ఏం చేస్తాడు చూడాలి. నాకున్న బాధ ఏంటంటే రూమ్ షిఫ్ట్ అయ్యే టైంలో ఎంత పని ఉంటుందో అందరికి తెలిసి ఇంత ఇబ్బందిలో నేను ఇంకా వదిలేసిపోతున్నా అనే బాధే ఉంది. వదిలేసిపోవడం అంటే ఇంకా రాఖీ ఫెస్టివల్ మంత్ ఎండ్లోనే వచ్చింది కాబట్టి అట్లుంది. ఇంకేమైనా షిఫ్ట్ చేస్తే ఈ సంచులలో పెట్టుకుంటాడని సంచులను ఒక సెల్ఫ్లో అన్నీ కనబడేటట్టు పెట్టినా. ఇక 4 డ్రెస్సులు 4 ప్యాంట్లు అన్నీ అయితే ఇక నేను వచ్చే వరకు పిండుకోకుండా పర్లేదని పెట్టేసిన. అమ్మోళ్ళ ఇంటికాడ ఒక వారం రోజులు ఉంటవచ్చు. ఆ వారం రోజులకు సరిపడే అన్ని బట్టలు అయితే పెట్టి మిగతా అయితే లోపల పెట్టినేసి ఇంకా ఈ డబ్బాలు అయితే 2 ఉంచిన. ఇంకా మిగతా అన్న అయితే ఒక దాంట్లో ఒకటి దిగేసి పెట్టిన డబ్బాలు. కొన్ని చిన్న మిస్ అయితే అనే వస్తువులన్నీ ఒక కాటన్ బాక్స్లో వేసి పెట్టిన. ఎందుకంటే మనకు కూడా భయం ఉంటుంది కదా, ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోలేము, ఇక్కడికి రాలేము. ఇక మంచిగా అనిపేది ఒకసారి ఖాళీ చేసినాక మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చుడంటే. ఇంతసేపటి రాక మస్తు బాధ అనిపించింది. అసలు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే వాయిస్ ఇస్తా అంటే అంత బాధ మీకు చెప్పుకుంటున్నా కావచ్చు అని ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చింది. కానీ ఇంకా ఇప్పుడు వేసి వచ్చిన తర్వాతనైతే కొంచెం ధైర్యం ఉంది. సరేలే ఏదైతే ఏంది అని సపడేకున్నా. బాధ అనిపిస్తే అస్సలు తట్టుకోను. ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోతో వస్తాను.